శ్రీమాత్రే నమః. నాకు ఈ రోజు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, జ్యేష్ఠ నక్షత్రం అట, ఆ అమ్మాయికి ఏమో సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి ఏమో నచ్చింది అని అన్నారు. ఇంకా అన్ని మాట్లాడుకుందాం అనుకునే సమయంలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న అమ్మాయిని చేసుకోకండి అన్నట్ట. ఈ అమ్మాయి బాధపడి ఒక నెల రోజుల నుంచి ఈ ఇష్యూ మీద అమ్మాయి సతమతం అయిపోతూ మనకి ఈ రోజు కామెంట్ పెట్టిందంట. సరే, నాన్నగారు జాతకాలు చెప్తూ ఉంటారు కదా, నేను నాన్నగారిని అడిగాను. అప్పుడు నాన్నగారు ఏం చెప్పారు అంటే, అది శుద్ధ అబద్ధం. ఏ ఒక్క వ్యక్తి జాతకము కూడా ఒక నక్షత్రాన్ని బట్టో, ఒక రాశిని బట్టో, లగ్నాన్ని బట్టో నిర్ణయించలేము. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని చేసుకోకండి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకోకండి, మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకండి అని అంటున్నారు అంటే వాళ్ళకి జాతకం తెలియదన్నమాట అని. నిజమే, నాతో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం. సహజంగా అందరూ ఏం చెప్తారు అంటే, ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయికి అత్తగారు గండం అని చెప్తారు. ఆ అమ్మాయికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. కాకినాడలో ఉంటుంది అమ్మాయి. పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. అత్తగారు ఇప్పటికీ బాగానే ఉన్నారు కదా, పైగా సాధిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి నాకు అస్తమాను చెప్పుకుంటూ ఉంటుంది, మేడం ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇలాంటి కష్టాలు ఉన్నాయని. అయినా సరే ఎప్పుడూ అత్తగారి గురించి చెడుగా ఎప్పుడూ అమ్మాయి మాట్లాడదు. అంత మంచి మనస్తత్వం ఆ అమ్మాయిది. అంటే ఒక నక్షత్రాన్ని బట్టి ఏది నిర్ణయించేస్తే అది కరెక్ట్ కాదు. మనకి సామాజిక మాధ్యమంలో కూడా చూడండి, ఫలానా రాశి వాళ్ళకి నష్టం వస్తుంది, ఫలానా రాశి వాళ్ళేమో వీళ్ళని చేసుకోకూడదు, ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ ముఖ కవళికలు ఇలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఇలా ఉంటుంది, ధనిష్ట నక్షత్రానికి సంబంధించి వాళ్ళు ఇలా ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళు ఇలా ఉంటారని చెప్పి ఓవరాల్ గా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మనిషి అన్న తర్వాత అందరిలోనూ కొన్ని క్వాలిటీస్ ఈక్వల్ గా ఉంటాయి. వాటిని బేస్ చేసేసుకుని ఈ నక్షత్రాల గురించి, రాశుల గురించి చెప్తారు తప్ప ఏ ఒక్క వ్యక్తి జాతకము నక్షత్రాన్ని చూసో రాశిని చూసో చెప్పలేము. అలా చెప్తున్నారంటే అది శుద్ధ అబద్ధము. అలాంటివి విని భయపడకండి, బాధపడకండి, బెంగ పడకండి. అన్ని నక్షత్రాలు మంచివే. చెడు నక్షత్రమని, ఈ చెడు రాసులని, చెడు లగ్నాలని ఉండవు. ఆ రాసులన్నీ వేటిలతో కలిసి ఉన్నాయి, నక్షత్రాలు వేటిలతో కలిసి ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఆ లగ్నాధిపతి ఎవరు, ఆ పుట్టిన సమయం ఏంటి, ఇలా ఎన్నో బేస్ చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతకం చెప్తారు తప్ప నక్షత్రాన్ని చూసి జాతకం చెప్పడం శుద్ధ అబద్ధము. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చు, ఆ అబ్బాయిని చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా చేసుకోవచ్చు. చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి అత్తగారు ఇంకా ఉన్నారు, ఆవిడకి ఏమీ జరగలేదు, ఆవిడ చక్కగా ఉన్నారు. మూఢ నమ్మకాలని వదిలేయండి. జ్యోతిష శాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అందరూ మంట కలిపేసి వాళ్ళకు వచ్చిన విషయాలన్నీ చెప్పేస్తూ ఏదో నోటికి వచ్చినట్లుగా తోచిన విధంగా చెప్పటం వల్ల జ్యోతిష శాస్త్రమే అబద్ధము అనే స్థితికి వచ్చేశారు. అద్భుతమైన జ్యోతిష శాస్త్రాన్ని నిజంగానే ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే అది 100కి 98% నిజమవుతాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా దాన్ని నమ్మేకండి. ఒకవేళ మీకు బాగా తెలిసినవా జ్యోతిషులు ఎవరైనా ఉంటే అక్కడ జాతకం చెప్పించుకుంటే సరే, లేదు అంటే వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని ప్రతిరోజు చదువుకుంటే, ఏవైనా నవగ్రహ దోషాలుంటే ఆ నవగ్రహ దోషాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాడు వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఫలానా నక్షత్రం అమ్మాయిని మీరు చేసుకోకండి, ఫలానా రాశి ఉన్న అబ్బాయిని మీరు చేసుకోకండి అని అంటే అది శుద్ధ అబద్ధం. చదువుకున్న వాళ్ళు కాస్త ఆలోచించండి. జాతకం ఉంది కానీ ఆ జాతకం చెప్పేవాళ్ళు సరి అయిన వాళ్ళు కాకపోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి భయాలు అన్ని వస్తున్నాయి. కాస్త ఆలోచించి ముందడుగు వేయండి. నక్షత్రాన్ని బట్టి ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని కించపరిచే విధంగా మాట్లాడకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.